అందరికీ నమస్కారం. 4వ మార్గశిర లక్ష్మీ వార కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట. అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మార్గశిర మాసం 4వ గురువారం రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. సవతి తల్లి ఆమె పిల్లలను ఎత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లం ముక్క ఆ పిల్లకి ఇస్తూ ఉండేది. అయితే సుశీల సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్దే సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మీదేవి యొక్క ప్రతిమను చేసి జిల్లేడు పుష్పాలతోనూ అలాగే ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చినటువంటి ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెడుతూ ఆడుకుంటూ ఉండేది సుశీల. అలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం జరుగుతుంది. అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క మట్టి బొమ్మను తీసుకుని వెళ్తుంది. అలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలవుతారు. ఇక సుశీల వెళ్ళిన వెంటనే అత్తగారు ఐశ్వర్యవంతులవుతారు. ఈమె ఇంట మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూ అందరూ సంతోషంగా ఉంటారు. ఇక పుట్టినింటి వారు కటిక దరిద్రులైనటువంటి సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి, నాయనా, మీ అక్క ఇంటికి వెళ్ళి ఏదైనా కాస్త డబ్బిస్తుందేమో అడిగి తీసుకునిరా అని చెప్పి పంపిస్తుంది. ఇక సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి యొక్క దరిద్రమంతా కూడా వివరించి చెప్తాడు. వారి దరిద్రాన్ని గురించి తెలుసుకుని ఆమె ఎంతో బాధపడుతూ ఒక కర్రను దొల్లిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిస్తుంది. ఆ పిల్లవాడు ఆ కర్రను పట్టుకుని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. ఇక ఆ కర్రను ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళినటువంటి కొడుకును తల్లి ఏం తెచ్చావు అని అడుగగా ఏమీ తీసుకుని రాలేదమ్మా అని చెప్తాడు ఆ పిల్లవాడు. మన దరిద్రం ఇంతే నాయనా అని అనుకుంటారు వారు. అలా కొంతకాలం తరువాత సుశీల తమ్ముడి ద్వారా తన యొక్క పుట్టింటి పరిస్థితి అడిగి తెలుసుకుంటుంది. వారి దారిద్ర్యంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్ముడికిచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికిమ్మని చెప్తుంది. సరేనని చెప్పి తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోతారు. జరిగినటువంటి విషయం తల్లికి చెప్తాడు. ఇక తల్లి జరిగిన దానికి బాధపడి, మన దరిద్రం ఇక ఎప్పటికీ కూడా ఇంతే నాయనా, ఇందులో ఎలాంటి మార్పు రాదు, మనకు ఐశ్వర్యం ప్రాప్తించేది ఏనాటికో ఇక అని అనుకుంటుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రానాయనా అని చెప్తుంది. ఇక తమ్ముడు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్లే ఉందని చెప్పి వారి పరిస్థితిని వివరిస్తాడు. ఇక అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి దానిని తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండును అమ్మకిమ్మని చెప్తుంది. సరేనని చెప్పి తీసుకుని వస్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి ఆ పిల్లవాడు సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. అంతలో ఒక బాటసారి పండు బాగుందని చెప్పి ఆ పండును పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక ఆ కుర్రాడు గట్టు మీదకు వచ్చి పండును వెతకగా ఆ పండు కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక తల్లి ఏం తెచ్చావు అని చెప్పి అడుగగా జరిగిందంతా చెప్తాడు. తల్లి ఇక ఏమీ చేసేది లేక విచారిస్తుంది. మరలా కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్తుంది. ఇక తల్లిని చూసినటువంటి సుశీల ఆమె యొక్క దరిద్రాన్నంతా కూడా తెలుసుకుని ఎంతో చెలించిపోతుంది. అమ్మ, మార్గశిర లక్ష్మీ వారాలు రాబోతున్నాయి. మార్గశిర లక్ష్మీవార నోము నోచిన వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని చెప్తుంది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారము, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్తుంది. అలా ఆమె కూడా అలాగేనని చెప్పి, నేనేమైనా చిన్నదానినా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చెద్దన్నం పెడుతూ
నోట్లో తాను ఒక ముద్ద వేసుకుంటుంది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాము అని అంటుంది. అప్పుడు జరిగిందంతా తల్లి చెప్తుంది. ఇక ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంటుంది. ఇక రెండో వారం వ్రతం చేసుకుందామని అనుకుంటుంది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా తలకు నూనె రాసుకుంటుంది. ఇక ఆ వారం కూడా వ్రతం చేసుకోవడం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తుంది సుశీల. ఇక పిల్లలకు తలదూవుతూ ఆమె కూడా తలదూవుకొని వ్రతం చేయలేకపోతుంది. కూతురు మాత్రమే ఆ వారం కూడా వ్రతం చేసుకుంటుంది. ఇక 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి సుశీల తన తల్లి ఏ పని చేయకుండా ఉండేందుకై ఒక గోతెలో ఆమెను కూర్చోబెడుతుంది. పనంతా అయిపోయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందామమ్మా అని చెప్పి పిలవగా తల్లి ఈ విధంగా చెప్తుంది. ఓ సుశీల, ఇదిగో పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్నటువంటి ప్రదేశంలో అరటి తొక్కలు వేశారు. నేను తోచక అవి తినేశాను అని చెప్తుంది. ఇక కూతురు ఏమీ చేసేది లేక ఆ వారం కూడా తాను ఒక్కటే పూజ చేసుకుంటుంది. ఇక 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగున కట్టుకొని పనంతా కూడా పూర్తి చేసుకుని తల్లి చేత స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది. పూర్ణపు కుడుములు తల్లి చేత నైవేద్యంగా పెట్టిస్తుంది. కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు సుశీల ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా మీ అమ్మ నిన్ను చీపురతో కొట్టింది. ఆడపిల్ల సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము. అలాంటి ఆడపిల్లను చీపురతో కొట్టకూడదు. అందుకే వెళ్ళిపోతున్నానని చెప్తుంది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమంటూ ప్రార్థించింది సుశీల. మరలా నీ తల్లి చేత వ్రతం చేయించమంటూ చెప్పి అదృశ్యమవుతుంది మహాలక్ష్మీదేవి. సరేనని చెప్పి మొదటి వారం పులగము, 2వ వారం అట్లు, తిమ్మన్నము, 3వ వారం అప్పాలు, పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం, గారెలు ఈ విధంగా వండించి తల్లి చేత నోము చేయిస్తుంది. ఇక కథ చదివి అక్షింతలు తల మీద వేసుకుంటారు. తరువాత అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమునందున విష్ణులోకానికి వెళ్ళారు. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడ విశేషం. ఇదే మార్గశిర లక్ష్మీవార వ్రతకథ. ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున మరొక చక్కని వ్రతకథ గురించి తెలుసుకుందాం. పూర్వం కైలాసమున పార్వతీదేవి పరమేశ్వరుడితో మాట్లాడుతూ, ప్రాణనాథ, భూలోకంలో జనాలందరూ కూడా ధనార్జన కోసం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు కదా. అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులవుటకు కారణమేమిటి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవలక్ష్మి దయ వల్ల జరుగుతుంది. సమస్త సిరి సంపదలకు ఆమె అధిదేవత. కాబట్టి ఆ సత్యమును గుర్తించి ఎవరైతే ఐశ్వర్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి పట్ల ఆ తల్లి అపారమైనటువంటి కృపా కటాక్షాలు కలిగి అఖండ వైభవాన్ని కలిగేలా చేస్తుంది. ఇది విన్నటువంటి పార్వతీదేవి, స్వామి, వైభవలక్ష్మి గురించి నాకు మరింతగా చెప్పవలసింది అంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తిని గురించి తపస్సు చేస్తూ ఉండగా ఆ భక్తికి మెచ్చినటువంటి పరాశక్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా, భృగు మహర్షి, తల్లి, వైభవకరమైనటువంటి నీ రూపంతో నా కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థించాడు. ఆ పరాశక్తి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి తదాస్తు అంటూ వరమిచ్చి అంతర్ధానమయ్యింది. తత్ఫలితంగా పరాశక్తి యొక్క అంశ భృగు మహర్షి యొక్క కుమార్తె వలె అవతరించింది. పుత్రికా వాత్సల్యంతో భృగు ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం చేశాడు. ఆ శ్రీహరి అనతిమేర దేవతలందరికీ కూడా వైభవాన్ని ప్రసాదించి వైకుంఠలక్ష్మిగా ఆ తల్లి ఆరాధించబడుతూ ఉంది. ఈ విధంగా
భూలోకమున ఋషులందరూ కూడా మహాయాగం చేయదలిచి హవిస్సును ఎవరికి ఇవ్వవలసిందో నిర్ణయించమంటూ భృగు మహర్షిని వేడుకోగా భృగు అందుకు సమ్మతించి ముల్లోకాలకు ప్రయాణమై వెళ్తాడు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మలోకమున సరస్వతీదేవితో వీణానాదంలో మునిగిన బ్రహ్మదేవుల వారు భృగు మహర్షి రాకను పట్టించుకోలేదు. వారిని చూసి తన రాకను గౌరవించలేదని చెప్పి కోపగించుకొని కైలాసానికి వెళ్తాడు. అక్కడ కూడా నేను ధ్యాన నిమగ్నుడై ఉండడం వలన భృగువు రాకను గమనించుకోలేదు. మరింత కోపంతో భృగు అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు. చివరకు వైకుంఠానికి చేరగా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి తన రాకను గౌరవించలేదని పట్టరాని కోపం చెంది ఆ విష్ణువు యొక్క వక్షస్థలంపై కాలితో తన్నుతాడు. ఆ తరువాత విష్ణువు ఏమాత్రమూ కోపగించక భృగు యొక్క కోపాన్ని శాంతపరుస్తాడు. అది గమనించినటువంటి శ్రీ మహాలక్ష్మి తన యొక్క నివాస స్థానమైనటువంటి తన భర్త వక్షస్థలాన్ని కాలితో తన్నినటువంటి ఆ భృగువును ఏమీ అనలేదు అనేటటువంటి కోపంతో వైకుంఠం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఇంద్రాది దేవతలందరి వైభవం క్షీణించిపోయింది. వారందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకోగా క్షీరసాగర మదనం చేయమంటూ శ్రీ మహావిష్ణువు వారికి చెప్తాడు. మందర పర్వతంతో చక్కగా మదనం చేసేటటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి వారిని అనుగ్రహించి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపాలతో వారికి వైభవాన్ని ప్రసాదించి తిరిగి తన యొక్క ప్రాణవల్లభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకుంటుంది. కాబట్టి మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువును తిరస్కరించిన ఆ తల్లి నిలవజాలదు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు. అలాగే మానవులకు పూర్వజన్మ కర్మల వలన సిరి సంపదలు సంభవిస్తాయి. చూశారు కదండి, ఈరోజు మనం 4వ లక్ష్మీవార వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.